తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా 94,863 మంది ఎన్యూమరేటర్స్, 9,628 మంది సూపర్వైజర్, 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా కేవలం 50 రోజుల్లో ఈ సర్వేను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సర్వేలో 97% ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు సరిగ్గా లేవు అనడం కరెక్ట్ కాదు. ఓటర్ లిస్ట్ కి సర్వే లెక్కలకు తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కో వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే కరెక్ట్ గా లెక్కలు వస్తాయన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడక అని విమర్శలు చేయడం సబబు కాదు అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన కృషిని ఏ పార్టీ వారైనా అభినందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతుల్లో 50 రోజుల పాటు 1,00,000 మంది ఎన్యూమరేటర్స్తో 12,728 గ్రామాలు, మున్సిపాలిటీసు, కార్పొరేషన్లో ఈ సర్వే నిర్వహించడం, 97% కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదేవిధంగా దాన్ని మొన్న శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరైన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసన సభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు, అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి. ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు, ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని. ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి 2, 3 ఓట్లు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి మనం మొత్తుకుంటా ఉన్నాం, తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే దాదాపు 5-6 లక్షల మంది, 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడే వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి, అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే ఇది శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం. కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు. 1,00,000 మంది ఎన్యూమరేటర్సు ప్రభుత్వ ఉద్యోగులే, దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు. 44,000 మంది ఎడ్యుకేటెడ్ టీచర్లే ఉన్నారు. రాద్ధాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి పనికొస్తుంది తప్ప ఇది ఒక పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తా ఉన్నాను. ప్రతి అంశాన్ని రాజకీయాల కొరకు వాడుకోవడం అనేటువంటిది
సరైనటువంటిది కాదు. దీనిలో చాలామంది గౌరవ పెద్దలు కూడా కొంతమంది పాల్గొనలేదు, సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి అది కూడా సరి అయినటువంటిది కాదు. మనం పెట్టినటువంటి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో అందరం భాగస్వాములు కావాల్సిందే. దాంట్లో తప్పులు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందే, ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందే. కానీ అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని చేయడం వల్ల వచ్చేది ఏముండదు. దానివల్ల ఇప్పటికే రాజకీయ వ్యవస్థల మీద చాలా చెడు ప్రభావం చూపెడతా ఉన్నది. అరే ప్రతి ఒక్కడు అధికారంలో ఉంటే తిరిగి మాట్లాడతారు, అధికారం లేకపోతే ఇంకో తిరిగా మాట్లాడతారు, వీళ్ళకి రాజకీయ విలువలు లేవు, అవి లేదు ఇది లేదు అనేటువంటి ఒక దురాభిప్రాయం రాజకీయ నేతల మీద, రాజకీయ పార్టీల మీద కలుగుతూ ఉంది. అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి ఇవి ఎటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థను మనమే కించపరచుకోవడం సరి అయినటువంటిది కాదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.